వరి పంట అనేది అధిక నీటిని వినియోగించుకుని పెరిగే పంట. నారును ప్రధాన మడిలో నాటు వేసిన దగ్గర నుంచి పంట పక్వ దశకు వచ్చేంత వరకు ప్రధాన మడిలో నీటి అవసరం ఉంటుంది. అంటే దాదాపు 100 రోజుల పైగా పొలంలో నీరు నిల్వ ఉండాలి. ఈ విధంగా ఉండటం చాలా కష్టం. ఎందుకంటే నేల అనేది నీటిని పీల్చుకుంటూ ఉంటుంది. దీనివలన పొలానికి నీటిని అందించిన కొన్ని రోజులకే భూమి నీటిని పీల్చేసుకుంటుంది. ఈ విధంగా తరచూ నీటిని అందించడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. అదేవిధంగా చాలా శ్రమతో కూడుకున్నది. భూమి యొక్క నీటిని పీల్చుకునే సామర్థ్యాన్ని తగ్గించట కొరకు చేయు పనే ఈ దమ్ము. దుక్కి దున్నిన తర్వాత ప్రధాన మడికి నిండుగా నీటిని అందించి 1 లేదా 2 రోజుల తర్వాత దమ్ము చేసుకోవాలి. ఈ విధంగా 2 రోజులు ఉండటం వలన పెద్ద పెద్ద మట్టి పెళ్ళలు నాని మెత్తగా మారతాయి. తర్వాత ట్రాక్టర్ సహాయంతో దమ్ము చక్రాలను ఉపయోగించి ప్రధాన మడి అంతా కలిసే విధంగా ట్రాక్టర్ను నడపాలి. ఈ విధంగా చేయడం వలన నేల అడుగు భాగాన 15 సెంటీమీటర్ల లోతులో గట్టి పొరలా మారుతుంది. దీనివలన భూమి నీటిని పీల్చుకునే సామర్థ్యం తగ్గుతుంది. ఈ విధంగా చేయడాన్ని పడ్లింగ్ అంటారు. వ్యవసాయానికి సంబంధించిన మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.